అసలు అమ్మగారు ఎలాగా కష్టాన్ని తట్టుకోవడం అనే విధానాన్ని ఎలా నేర్పారు మీకు? మా అమ్మ మా అమ్మని ఒక ప్రశ్న మీరు అడిగిన ప్రశ్నకి నేను మా అమ్మని ఒక ప్రశ్న వేశానండి. "అమ్మా నీకింతమంది పిల్లలున్నారు. నాకెందుకమ్మా ఇంత కఠినంగా నువ్వు ఇంత తరిఫిదిస్తున్నావు? ఎందుకమ్మా ఇవన్నీ నేర్పిస్తున్నావు?" అంటే మా అమ్మ అనేది, "ఒరేయ్! నువ్వు ఎనిమిదో వాడివి. నాకు నీ మీద మమకారం ఉంటుంది. ఏదో రోజు నేను వెళ్ళిపోతాను. కానీ నా మమకారం నీ మీదే లాగుతూ ఉంటుంది. నేను వెళ్ళిపోయిన రోజున నీ అన్నదమ్ములో, అక్క చెల్లెళ్ళో నీకు అన్నం పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. నేను చూడొచ్చు, చూడకపోవచ్చు. కాబట్టి నేను కష్టపెట్టడం నేర్పేశాననుకో, నేను లేనప్పుడు నువ్వు పడే కష్టాల్లో నన్ను తలుచుకుంటూ నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆ రోజు అమ్మ లేదు, అమ్మ లేదు, అమ్మ లేదని నువ్వు ఏడవక్కర్లా. నేను నీకింత నేర్పిన తర్ఫీదుతో నువ్వు తిప్పుకుని జీవితాన్ని బతుకుతావు చూడు, ఆ తిప్పుకోవడంలోనే నీకు కనిపిస్తాను" అని మా అమ్మ నాకు వంట నేర్పారు. జీవిత అనుభవాన్ని నేర్పారు. ఏదైనా వ్యధ వస్తుంటే దాన్ని తట్టుకోగలిగేటటువంటి నైపుణ్యాన్ని కూడా ఆవిడ నేర్పారు. అందుకని నా ప్రతి చర్యలోనే అమ్మ నాకుంటారు. గుర్తొస్తూనే ఉంటారా? ఉంటారమ్మా. హ్మ్. హ్మ్. ఆటుపోటు లేకుండా ఎవరి జీవితంలో ఎవరి ఎవరు జీవితాల్లో. తెలిసిందా? అన్నీ ఆ విధంగానే నాకు నేర్పి, నాకు కష్టమే చూపించిందావిడ. ఎందుకంటే ఆవిడ నేను అడిగాను. నేనక్కడికెళ్ళిపోయాననుకో నిన్నెవరు చూస్తారు? అందుకని నేనక్కడున్నా వీడు బానే ఉన్నాడు. నేను వెనకాల కూడా ఉండలేను కదా! అందుకే నీకు శిక్షణ ఇచ్చేసాననుకో, నీ బతుకు నువ్వు బతుకుతూ ఉంటా. బానే ఉన్నాడులే వాడు అని చెప్పి నేను అక్కడి నుంచి చూస్తూ ఉంటా అని చెప్పి, మా అమ్మ నాకు ఆ విధంగా తర్ఫీదు ఇవ్వడం జరిగిందనమాట. హ్మ్. అదేనమ్మా. ఎలా అండి? తర్వాత కూడా వచ్చినటువంటి కష్టం జీవితంలో నేనిప్పుడు గుర్తు చేసి మిమ్మల్ని బాధపెట్టడం నా ఉద్దేశ్యం కాదు. మీ నుంచి ఇన్‌స్పైర్ అవ్వాలన్న ఉద్దేశంతోనే అడుగుతున్నాను. ఆ తర్వాత వచ్చినటువంటి ఒక పెద్ద కష్టం మీ జీవితంలో. మీ బిడ్డని కోల్పోయినటువంటి ఆ వైనం అది ఎవరికీ ఏ తల్లిదండ్రులకి రాకూడదది. అవును. ఎలా తట్టుకొని నిలబడ్డారండి? యదార్థానికి చెప్పాలంటే, కుండ నిండా నీళ్ళో, పాలో ఉన్నాయనుకోండి, పట్టుకుంటామేమో కానీ పట్టుకొని నడవడం అంటే కష్టం. కదంటారు. అలాగే అవును. ఏంటంటే, నా గుండె నిండా బాధే. కానీ ఏంటంటే, ప్రతిరోజు కూడా తొణికిసలాడుతూనే నేను జీవితాన్ని గడుపుతున్నా ఆ బాధలోంచి. ఆహ్, ప ప ప అంటారు ఈ ప్రపంచంలో నా ప్రపంచం నా పిల్లలే. తల్లి తండ్రికి అంతే అంతే కదండీ! కదా! ఒక్కసారి బిడ్డల మాధుర్యాన్ని చవిచూసిన తర్వాత, హ్మ్. ఇంక నువ్వు ఏ మాధుర్యాన్ని చూడలేవు. అవును. అందులో ఇంకెందులోనే కనిపించదు. కడుపు తీపి అంత గొప్పది. అవును. కాదంటారా? అవునండి. 100% పిల్లల్ని అలాగే చూసుకున్నాను. అయితే ప్రపంచంలో 3 వంతులు నీళ్ళు, ఒక వంతు భూమి. నా ప్రపంచం మొత్తం నీళ్ళే. ప్రపంచం మొత్తం నీళ్ళే. చిన్నప్పటి నుంచి సుఖపడిందేం లేదు. పెద్దయిన తర్వాత పిల్లల ఎదుగుదలలో చూసి నా సుఖాన్ని, నా కష్టాన్ని పిల్లల్లో చూసుకుందాం అనుకున్నాను కానీ, ఎన్నిచ్చి ప్రయోజనం ఉంది. అపురూపమైనటువంటి బిడ్డని తీసుకెళ్ళిపోయిన తర్వాత. అయితే ఏంటంటే, బతకాలి తప్పదు. వెళ్ళిపోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశా. పిల్లాడితో పాటు. విశ్వ ప్రయత్నం చేశా. మీకు అంటే యదార్థం చెప్తే మీరు తట్టుకోలేరు. నాకు ఇప్పటికి బతకాలని లేదు. అయ్యో! లేదు. ఆ మాట అనకండి. ఎప్పటికప్పుడు అనుకుంటా. హ్మ్. హ్మ్. ఇంకా ప్యాకప్ చెప్పేద్దాం అనుకుంటా. మరి మిగతా బిడ్డలు? మీ భార్య? కదండీ! హ్మ్. కానీ ఏంటంటే ఆ ఉష్ణాన్ని తట్టుకోలేం. ఆ వ్యధ తట్టుకోలేకపోతున్నాననమాట. కానీ మా అబ్బాయి నాకు చెప్పినటువంటి వాడు నన్ను ఒక దశలో అడిగాడు. నాన్న నువ్వు యూట్యూబ్ చెయ్యి. ఇన్‌స్టాగ్రామ్ కాదు. టిక్ టాక్ చెయ్యి. నువ్వెక్కడో ఉంటావు నాన్న అని ఆ అడిగాడు. అబ్బాయిదేనా వాడే ఐడియా? మా అబ్బాయి. వాడి పేరు పళని షణ్ముఖం. హ్మ్. "ఎక్కడో ఉంటావు నాన్న. నేను చూస్తూ ఉంటాను నాన్న వీడియోలో" అన్నాడు. నిజంగానే వాడెక్కడో ఉన్నాడు. నేనెక్కడో ఉన్నాను. ఎక్కడా లేడు. మీ గుండెల్లోనే ఉన్నాడు ఆ పిల్లాడు. ఎక్కడా లేడు. మీకు మనవడుగా వస్తాడేమో? ఏమో కాదు వస్తాడు. ఆ విధంగా నాకు ప్రేరణ కలిగించి నన్ను చేశాడు. అయితే వాడు ఈ రోజు నాకు ఈ మాధ్యమంలో కానీ, ఇంతమంది మన్నన కానీ, ఇంతమంది ఇదవుతానని కానీ నేను ఊహించలేదమ్మా. నాకసలు ఈ టెక్నాలజీ నాకు తెలీదు. ఈ తెలుసు. సోషల్ మీడియాలు ఇవి నాకు తెలీదు. ఇప్పుడు ఇందాక మీరు అది గమనిస్తే నాకు ఇది కార్ బుక్ చేశారు. ఏంటది హుహు. అని హ్మ్. అవును. అవును. నాకు చేత కాలేదు. అవును. మా మా మామగారి చేత పెట్టించాను. అవునండి. చూసారు కదా! అవునండి. నాకు తెలీదనమాట. అవునండి. అంటే దాన్ని ఎంతవరకు తెలుసుకున్నా అంతవరకే వాడుతున్నా. ఇవన్నీ నాకు తెలీదు. అలాగ నన్ను ఈ సోషల్ మీడియాలోకి తీసుకొచ్చి టిక్ టాక్ అని, తర్వాత యూట్యూబ్ అని, ఇప్పుడొస్తున్న ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ వస్తున్నదేంటంటే, ఎంతసేపు నేనెందుకు చేస్తూ ఉంటానంటే, ఈ పూట నాకొచ్చినటువంటి ఆ ఆలోచన వాయిదా వేయడం కోసం ఎగ్జాక్ట్‌లీ. తిప్పుకుంటున్నా. డైవర్ట్ అవ్వడం కోసం. 100% లేకపోతే ఏమవుతుందంటే, ఏదో ఒకటి చేసి చచ్చిపోదాం అని అనిపిస్తూ ఉంటుంది. ప్రతి క్షణం పిల్లాడు గుర్తురానిదంటూ లేదు. కానీ
కారు తిప్పుకోవాలి. ఎందుకంటే ముందు అమ్మగారు నాకు ఇచ్చిన తర్ఫీదు ఆ. నన్ను కాపాడుతోందనమాట. అంటే నా ఆలోచనని తప్పిస్తోంది. ఇందాక మీరు ఒక మాట అన్నారు. మీరు ఏ విధంగా అమ్మగారు మీకు తర్ఫీదు ఇచ్చారు? మీరు ఎలా తట్టుకున్నారు? అమ్మ తర్ఫీదు. అమ్మే నేర్పింది. ఎందుకంటే అమ్మకు 3 సంతానం పోయారు. అవును. 3 అక్కలు పోయారు. అంటే కొన్నాళ్ళు ఉండిన తర్వాత. ఎదిగిన తర్వాత 8 ఏళ్ళు, 9 ఏళ్ళు అలా వచ్చిన బోల్డంత తర్వాత అనుబంధం ఉంటుంది. ఉమ్. 3 అక్కలు పోయారు. లక్ష్మీ, దుర్గా, పార్వతి అనేవాళ్ళు. వాళ్ళు పోయారు. ఆవిడకి ఆ అనుభవం ఉంది కదా! అవి కూడా నాకు ఎందుకో రంగరించేసింది మా అమ్మ. నాకు ఈ దుస్థితి వస్తుందని తెలుసో మా తల్లికి. ఒకవేళ వస్తే అని అదే ముందు నాకు అమ్మ తర్ఫీదు ఇచ్చేసింది. నిజంగా ఆ దుస్థితి వచ్చింది. ఈ దుస్థితిలో నేను కొన్నాళ్ళైతే మతిభ్రంశం చెందాను. ఎక్కడికో వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ ఎలా వచ్చాను. అయితే నేను ఒక మాట ఖచ్చితంగా చెప్పాలండి. మళ్ళీ ఈ రోజుని ఇంత ప్రశాంతంగా మనసులో బాధ ఉన్నా పైకి తిప్పుకోగలిగి నవ్వుతున్నాను అంటే కారణం అభిమానులండి. అది మాత్రం చెప్పాలి. ఎందుకంటే అందరికీ నేను ఒక తాతగా అయిపోయాను, ఒక అన్న అయిపోయాను, ఒక బాబాయ్ అయిపోయాను, తండ్రి అయిపోయాను. కొంతమంది పిల్లలైతే నన్ను నాన్న అనిపిస్తుంది. నాకు కడుపు తరుక్కుపోతుంది. మీరు బాధపడకండి. ఉంది మీకు. నాన్న అని పిలుస్తుంటే నాకెందుకు ఇంతమంది బిడ్డల్ని ఇచ్చాడు. వాడు వెళ్ళిపోయినా నాకు ఇంతమంది బలగాన్ని ఇచ్చేసాడు. అవునండి. ఈరోజు నేను మళ్ళీ లేచి మళ్ళీ నేను మసలగలుగుతున్నానంటే నా బిడ్డ ఇంతమందిలో నాకు కనిపిస్తూ ఇంతమంది బలగాన్ని నాకు ఇచ్చాడండి. ఖచ్చితంగా బలగానిచ్చే యథార్థం అండి. ఎందుకంటే నేను నా తోడబుట్టిన వాళ్ళ ప్రేమను కానీ, నా రక్త సంబంధికుల ప్రేమను కానీ నేను నోచుకోలే. ఉన్నారు బోల్డంత బలగం. అమ్మ తరపు కానీ, నాన్న తరపు కానీ బోల్డంత మంది ఉన్నారు, లేకపోలే. కానీ నాకు అది దక్కల. సో ఇప్పుడు సహజంగానే బంధువులు మరి దగ్గరకు వస్తారు కదా. సహజం కదండి. ఇప్పుడు మీరు సెలబ్రిటీ, సూపర్ సెలబ్రిటీ మీరు. ఇంత ప్రజలు అభిమానులు చేసినటువంటి పట్టం. మరి మీరు ఎలా స్వీకరిస్తున్నారు బంధువుల్ని? స్వీకరించేది ఏం లేదండి. వాళ్ళు ఎక్కడన్నా బాగుండాలని కోరుకుంటున్నాను కాబట్టి. వాళ్ళందరూ బాగుండాలి. అంటే ఇదివరకు లేని ప్రేమ ఆల్ ఆఫ్ అ సడన్ రావటంని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది సహజమే కదండి. ఎందుకంటే ఇది ప్రపంచాన్ని చూస్తున్నాం, జీవితాన్ని చదివేశాను. అందుకని ఆ అవగాహన మీదట ఇప్పుడు దాన్ని పెద్దగా నేను ఇప్పుడు ఇంక అన్నీ అయిపోయాయి కదండి. జీవితంలో అన్ని కష్టాలు తీరిపోయాయి. దిస్ ఇస్ నథింగ్ అసలు. అవును, ఇది అసలు ఏ పాటికి ఇది కదండి. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, ప్రతిదీ ఒక గుణపాఠం అండి అమ్మ. ప్రతి వాళ్ళు ఎవరేది నేర్పినా అది మనకు గుణపాఠమే అవుతుంది. తెలిసిందా? ఇప్పుడు ఎవరు ఉండి లేకపోయినప్పుడు మనం ఎలా బ్రతకాలనేది మనకు జీవితం నేర్పేసింది కనుక, ఎలా బ్రతకాలో అమ్మగారు తర్ఫీదు ఇచ్చేశారు కనుక, కాబట్టి నేను ఎలా ఉంటే బాగుంటుందో నా అభిమానులు నా నుంచి కోరుకుంటున్నారు కనుక నా అభిమానుల మార్గాల్లోనే నేను వెళుతున్నాను. వాళ్ళే నాకు కుటుంబీకులు అయిపోయారు. అయితే మీరే ఇంత తట్టుకోలేకుండా ఉంటే ఆ తల్లి ఎలా తట్టుకున్నారు? ఆవిడ పరిస్థితి ఏంటి? మీరు ధైర్యంగా ఉండాలి, ఆవిడకి ధైర్యం చెప్పాలి, మిగిలిన 2 పిల్లలకి కూడా ధైర్యం చెప్పాలి. ఎట్లా ధైర్యం చెప్పారు మీ శ్రీమతి గారికి? నాకైతే మొదట్లో మతిభ్రంశం చెందానమ్మా. 2 సార్లు ఎక్కడికో తప్పిపోయాను విజయవాడలో. ఎటో వెళ్ళిపోయాను. విజయవాడలో మా అత్తగారు ఇంటికుంటే ఆదరణకి తీసుకెడతారు కదా, అక్కడికి వెళ్ళాను, తీసుకెళ్లారు. అక్కడ నేను తప్పిపోయాను అనమాట. అంటే ఎక్కడ ఉన్నారు? నాకు ఎక్కడికి వెళ్ళిపోయినా తెలియదు. మళ్ళీ ఇంటికి ఎలా వచ్చారు? వాళ్ళు వెతుక్కుంటే తీసుకొచ్చారనమాట. అది చిట్టినగర్ అమ్మవారి గుడి ఒకటి ఉంది, ఆ గుడి దగ్గర ఉన్నానని చెప్పారు. ఎన్ని రోజులకి దొరికారు మీరు? 2 రోజులు. ఏం తిన్నారో, ఎక్కడ పడుకున్నారో ఏమీ నాకు గుర్తులేదండి. అసలు తెలియదు. పిల్లాడి ధ్యాసలో ఉండిపోయాను. అలా 2 సార్లు తప్పిపోయాను. ఒక రోజులో దొరికేశాను. ఇంకోసారి మాత్రం 2 రోజులకు దొరికాను అని చెప్పారు. ఇంకా తర్వాత నుంచి ఏంటంటే కూడా మనిషి ఉండి నన్ను కొంచెం చూసుకుని, అప్పుడు ఈ టిక్ టాక్ అనే మాధ్యమంలోకి కొంతమంది పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు. 15 ఏళ్ల ప్రాయంలో ఉన్న పిల్లలు ఆడుకుంటూ టిక్ టాక్ అనేటటువంటి పదవి వచ్చిందనమాట. అప్పుడు నా పిల్లాడి మాట జ్ఞాపకం వచ్చింది నాకు. ఇది ఎక్కడో విన్నాను. అప్పుడు టిక్ టాక్ అంటున్నారు ఏంటి వాళ్ళు అంటే, ఓ అయితే ఈయన కొంచెం మనలోకి వస్తున్నారనమాట అని చెప్పినప్పుడు అప్పుడు చెప్పా. మా అబ్బాయిని షన్ను అని పిలుస్తాం. వాడి పేరు పళని షన్ను కన్నా. నాకు గారం అమ్మా పిల్లాడంటే. పిల్లలందరూ ఇష్టమే, ఆ పిల్లాడంటే ఏమిటో గారం. మర్చిపోండి ఎలా మర్చిపోతానమ్మా? మర్చిపోలేరు. ఇలా మర్చిపోతాను. ఫలదాయం వేదభూషణ్ అవార్డు గ్రహీత, యోగాలో ఫస్ట్, క్రీడల్లో ఫస్ట్, సంగీతంలో కూడా తిరుపుగళ అని ఉంటుంది, సుబ్రహ్మణ్య స్వామి పాటలు అవన్నీ నేర్పాను, అందులో ఫస్ట్.
మీరు బాధపడొద్దు. మీరు బాధపడితే నాకు నిజంగా కడుపు తరుక్కుపోతుంది. వద్దు. ఈ టాపిక్ మనం ఇంకా అసలు మాట్లాడొద్దు. ఎక్కడున్నా అతను సేఫ్ హ్యాండ్స్ లోనే ఉన్నారు. తిరిగి వస్తారు. ఇంత ప్రేమను మిస్ అవ్వరు తను. ఖచ్చితంగా తిరిగి వస్తారు. కానీ ఏంటంటే నేను హ్మ్. వంటలు మాధ్యమంలో ఇవన్నీ చేద్దామని హ్మ్. అనుకోలేదండి. కానీ చివరిలో మా అబ్బాయి హ్మ్. ఆకలి అని వెళ్ళిపోయాడు. హ్మ్. దాహం అని వెళ్ళిపోయాడు. తర్వాత నేనే నాకేమో మా అబ్బాయి పేరు చెప్పుకొని పెద్ద అన్న వ్యవస్థ పెట్టి